హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీ అయ్యాలో తప్పు జరిగితే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మీకుంది. కానీ అది సరిచేయకుండా సెప్టెంబర్ 18వ తారీఖు నాడు ఎన్డీఏ కూటమి పార్టీ మీటింగ్లో మాట్లాడతారా? సెప్టెంబర్ 18వ మీరు మాట్లాడతారు మీ పార్టీ మీటింగ్లో. సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తుందా? ఇదా మర్యాద అంటే? ఇదా పద్ధతి అంటే? ఏ టీటీడీ ఈవో గారు ఎందుకు చెప్పలేదు? ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా జూలై 23 శాంపిల్ వచ్చింది. ఏది మీరు అన్న ప్రకారం జూలై 23 వచ్చినప్పుడు ఈవో గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు? జూలై 23 ఈవో గారు ప్రెస్ మీట్ మాట్లాడారు. అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. చూపెడతాం కూడా. అది 23 ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. జూలై 23 వెజిటేబుల్ ఫ్యాట్ ఉందన్నాడు. సెప్టెంబర్ 18 ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు. అదేవిధంగా సెప్టెంబర్ 20 తారీఖున మళ్ళీ ఈవో గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన 4 బళ్ళు ఉన్నాయో ఆ 4 బళ్ళని రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా ఈవో గారి మాటలు మీకు చూపెడతాను నేను. ఆ బళ్ళు మేము వాడలేదు, వెనక్కి పంపి ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తాలూకా లారీలని వెనక్కి పంపించామని చెప్పని ఈవో గారు చెప్పారు. ఆ మాట 29ని మాట్లాడింది. మళ్ళీ 22/9 చంద్రబాబు నాయుడు మాట్లాడి అది యూజ్ చేసామని చెప్తున్నారు. దయచేసి ఒకసారి 23/7 ఈవో గారు మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి చూపెట్టాల్సిందిగా 23/7 4 ట్యాంకర్లని ఈవో గారేమో మా ల్యాబ్లోనే పొరపాటు అక్కడ తప్పు తేలింది కాబట్టి వాటిని మేము పక్కన పెట్టి రిజెక్ట్ చేసామని చెప్పాడు ఆయన. చంద్రబాబు గారేమో 4 ట్యాంకర్లని వాడేసామంటున్నారు. నేను నిన్న కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాడా? ఈవో మాటలు నమ్మాలా? చంద్రబాబు మాటలు నమ్మాలా? ఈవో మాటలు నమ్మాలా? చంద్రబాబు మాటలు నమ్మాలా? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద స్వామివారి యొక్క ప్రసాద లడ్డూ మీద మీరు చేసిన ఆరోపణలు ఈరోజు ప్రతి ఒక్క హిందువుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీచపు ఆరోపణలు చేస్తారా రాజకీయాల కోసం అని చెప్పనేది? అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. పదవి కోసం మావకు వెన్నుపోటు పడవడం కానివ్వండి, ఆ రోజు నందమూరి హరికృష్ణ గారు డెడ్ బాడీ ఉండగానే కేసీఆర్తో పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, ఆ డెడ్ బాడీ దగ్గర పొత్తులు పెట్టుకోవడం కానివ్వండి, రాజకీయాల కోసం ఎంతైనా తెగిస్తాడన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరడం కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కూడా. కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన 100 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేకపోయాడు కాబట్టి అమ్మఒడి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒకటి ఇస్తా అని చెప్పారు. ఈయనేమో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పని ప్రచారం చేశాడు. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ వర్కే కదా అమ్మఒడి అనేది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకటి ఇచ్చారు, అదన్నీ ఇవ్వాలి కదా, అది ఎక్కొట్టాడు. రైతు భరోసా మేము 20,000 ఇస్తామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వలేదు కదా. ఇది ప్రజల్లో చర్చ నడుస్తుంది. పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రజల్ని పథకాలు ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తుంది. ఆ చర్చను డైవర్ట్ చేసే విధంగా ఈ లడ్డు పవిత్రతను భంగం కలిగించే విధంగా దీన్ని తీసుకొచ్చాడు. నేను చెప్తున్నా ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎవరూ కూడా తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎంతటి వాడికైనా కానీ వెంకటేశ్వర స్వామి చూస్తూ కూర్చోడు, తప్పకుండా శిక్షిస్తాడు. దాంట్లో ఏ తప్పు చేయలేదు కాబట్టే, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించి మా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కొంతమంది హిందువులు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా వేశారు. దాని విచారణకి మీరు ఎఫిడవిట్ వేయాలిగా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు విచారణ సిద్ధంగా ఉన్నారా? మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ యొక్క సంఘటన విచారణ చేయించండి.
నిజ నిజాలు బయట పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. తప్పు జరగలేతే మాత్రం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామికి కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. పశ్చాత్తాప దీక్ష ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా, ఆ దీక్షని చంద్రబాబు చేయాలి. ఇది మా డిమాండ్. ఇది డిమాండ్. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులుగా కావచ్చు, ఇది మా డిమాండ్. దీంట్లో ఎటువంటి సమస్య లేదు. జరగంది జరిగినట్టుగా, అక్కడ తప్పు జరగకపోతే జరిగినట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జూలై 23వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు దాన్ని ఎందుకు దాచారు అనే సంగతి చంద్రబాబు సమాధానం చెప్పాలి. చెప్పకుండా కూర్చుంటే ఇది సరైన పద్ధతి కాదు. భక్తులని ఇలా ఇబ్బంది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడవద్దు. వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ వెంకటేశ్వర యొక్క మనోభావం నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. చంద్రబాబు నీ తప్పు ఒప్పుకో. తప్పు ఒప్పుకోకపోతే మాత్రం వెంకటేశ్వర స్వామి కఠినంగా శిక్ష మాత్రం వెంకటేశ్వర స్వామి నీ మీద అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి నేను యావత్తు హిందూ భక్తులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఒకటే వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా ఈ తప్పుడు ఆరోపణల్ని దయచేసి రెచ్చగొట్టే విధంగా కానివ్వండి, అదేవిధంగా ఈ తప్పుడు ఆరోపణల్ని వెంకటేశ్వర భక్తుల వద్ద తీసుకుపోవకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విధాలా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలైన డిపార్ట్మెంట్స్ ఉంటాయో టీటీడీలో కూడా అదే విధంగా ఉంటాయి. టీటీడీలో కూడా స్పష్టత అన్ని విధాలు కూడా ఉంటుంది. అందులో దానికి ఎక్కడ తప్పు జరిగినా కూడా అక్కడ అధికారులే వాటిని పట్టుకునే విధంగా. ఎందుకంటే ఈ లడ్డూల తయారీ ఎవరు సామాన్యంగా చేయరు, శ్రీ వైష్ణవులు చేస్తారు. దాదాపు దశాబ్దాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి తెలియదు ఇట్లా జరిగితే. ప్రతిరోజు లడ్డు తయారు చేసే వాళ్ళకి కల్తీ జరిగితే వాళ్ళు పట్టుకోలేరా? యానిమల్ ఫ్యాట్ కనుక ఉంటే లడ్డు అంత ఫ్రెష్గా అన్నాళ్ళు నిల్వ ఉంటుంది అసలు ఏమన్నా కానీ. ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారు? ఎందుకు భక్తులు మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు? ఇది చాలా బాధాకరం. చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణల్ని పూర్తిగా ఖండిస్తూ సుప్రీంకోర్టు న్యాయ విచారణకి సిద్ధంగా ఉండండి. మీరు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటుంది. వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మాత్రం మీకు తెలియపరుచుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి వరదల్లో కూడా 10 రోజులు ఆయన ఫెయిల్ అయిపోయాడు. వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానివ్వండి, వరదల మేనేజ్మెంట్లో కావచ్చు, అక్కడ వరద బాధితులని ఆదుకునే విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికేమో వరదల వంకలు పెట్టుకొని 100 కోట్లు చందాలు వసూలు చేశాడు. 100 కోట్లు విజయవాడ వరదలు చూపెట్టుకొని 100 కోట్లు డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులో కనీసం 10 పైసలు వాటా ఖర్చు పెట్టినా కానీ వరద బాధితులంతా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. మొన్న మీరు చూశారు కదా, సాక్షాత్ కుమ్మరపాలెంలో వరద బాధితులు రోడ్డు మీదకి వస్తే, అంటే ప్రకాశం బ్యారేజీకి ఆనుకొని ఉండే ఇళ్ళు అవన్నీ కూడా 9 లక్షల క్యూసెట్స్ వస్తే వాటర్ దాంట్లోకి వచ్చేస్తుంది. 11.5 లక్షల క్యూసెట్స్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి, మాకు నష్టపరిహారం ఇవ్వండి, మాకు కనీసం ఆహారం కూడా పెట్టలేదు ఇమ్మని చెప్తే వాళ్ళని లాఠీలతో కొట్టిన పరిస్థితి. మహిళల్ని వరద బాధితుల్ని లాఠీలతో కొట్టిన ప్రభుత్వం ఎవరిది ఉందంటే చంద్రబాబు ప్రభుత్వమే. అదేవిధంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కింద భాగానికి 25,000, పై భాగానికి 10,000 అని చెప్పని విపరీతంగా ప్రచారం చేశాడు. కింద ఉన్నోళ్ళకి 10,000, పైన అసలు మీరు లేరని చెప్పని సరిగ్గా ఎంక్వైరీ చేయకుండా ఎవరైతే పాప వరద బాధితులకి మీరు ఇచ్చే సహాయం అనేది వాళ్ళకి దేనికి పనికిరాదు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల నష్టం వచ్చింది. 1,00,000 నుంచి 5 లక్షలు. అదే వ్యాపారం చేసుకుని చిల్లర కొట్లు కావచ్చు, ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసే బట్టల కొట్లు కావచ్చు, ఇంట్లో కూర్చొని చేసే ఇతర వ్యాపారాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దెబ్బతిన్నారు. కనీసం వాళ్ళకి మీరు ఏం నష్టపరిహారం అందించారండి? ఏమందించారు చెప్పండి? మీరు ఒకసారి కలెక్టరేట్ ఆఫీసులో కూర్చుంటే కనుక ఎంతమంది బాధితులు వస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయరు? ఎందుకు ఎవరు వాళ్ళకి నష్టపరిహారం? ఈ నష్టపరిహారం ఎగకొట్టడానికి వరద బాధితుల్ని
వాళ్ళ యొక్క ఘోష బయటకు వినపడకుండా ఉండడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు. తప్పకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పకుండా ప్రజాగ్రహానికి దైవ ఆగ్రహానికి కూడా గురికాక తప్పదని మాత్రం మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను.